బాడీలో ఏంటంటే క్యాన్సర్ ఒకేసారి రాదండి, కొంత టైం పడుతుంది. వేర్ అండ్ టేర్ బాడీలో జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ అప్పుడు ఆ టైంలో ఇప్పుడు కొన్ని పదార్థాలు ఏం చేస్తాయి, స్టిమ్యులస్ గా పనిచేస్తాయి. ఇప్పుడు మీకు ప్రాసెస్ మీట్ కానివ్వండి, లేకుంటే కన్సంప్షన్ ఆఫ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్, ఇవన్నీ ఇందులో ఉన్నటువంటి కార్సినోజెన్స్, రైట్, అవి ఏం చేస్తాయి, స్టిమ్యులేట్ చేస్తాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ బ్రోకలీలో మీరు బ్రోకలీ లేకుంటే టొమాటో లేకుంటే క్యారెట్స్, వీటిలో లేక లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటే క్యాన్సర్ ని డీటాక్స్ చేసే కెపాసిటీ ఉంది. బాడీలో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, క్యాన్సర్ కణాలను చంపేస్తాయి. సో డీటాక్స్ ఎంజైమ్స్ ని ఇది యాక్టివేట్ చేస్తాయి. సో చెడుకి మంచికి జరిగే యుద్ధం అది. సో ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఇది క్యాన్సర్ బయటపడుతుంటుంది. సో చెడు ఒకవేళ, అంటే నేను ఆ జస్టిఫై చేయట్లేదు, కానీ ఒకవేళ చెడు బారిన పడినా కూడా బయట కొంచెం తినాల్సిన పరిస్థితులు వచ్చినా మంచిని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల కొంతవరకు నివారించవచ్చు. కరెక్ట్. అంటే యాంటీఆక్సిడెంట్. ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ పాయిజన్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డోస్. నా స్టాండర్డ్ గా ఎప్పుడు చెప్తాంటే మాట. అదే ఓకే. సో అంటే ఏది కూడా అతిగా తీసుకుని ఉంటే దానివల్ల అది బికమ్స్ పాయిజన్ ఫర్ us.